హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీని అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్ అనమాట. ఈ కర్రీని బ్యాచిలర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ కర్రీ ఏంటంటే టొమాటో గ్రీన్ పీస్ కర్రీ అనమాట. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగట్లోకి అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లి పొట్టు తీసి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి కావాల్సినవి తీసేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే టొమాటోస్ కూడా ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. 55 గ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. వీటితో పాటు పచ్చి బఠానీ కూడా కాయలు తీసుకొచ్చి కొన్ని ఒలిచి పెట్టేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పొడవుగా అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇలా చిన్న చిన్న పీసెస్లానే కట్ చేసేస్తాను. ఈ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఇది బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసినా కూడా ఇందులో అంత కారం అనిపించదు, ఎందుకంటే ముందుగానే నేను ఆయిల్లో వేసేస్తాను ఈ పచ్చిమిర్చి. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అయితే ఇలా చీలికలుగా కట్ చేసేసుకోండి. తర్వాత టొమాటోస్ కూడా కొంచెం పొడవుగానే కట్ చేసేసుకుంటాను. కొందరు చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటారు కదండి, తొందరగా వేగుతుందని చెప్పి. నాకైతే ఇలా పొడవుగా కట్ చేస్తేనే త్వరగా వేగినట్లు అనిపిస్తుంది. అందుకోసమే నేనైతే ఇలా ఎప్పుడు పొడవుగానే కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాను. ఎవరైనా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, కొంచెం ఈజీగా ఉడికిపోతుంది అనమాట. టొమాటోస్ కూడా మనకి కావాల్సినవి తీసేసుకొని ఇలా పొడవుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి తీసేసుకొని చిన్న రోట్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చా దంచి పెట్టేసుకున్నాను. నేనైతే 15 నుంచి 20 వరకు వెల్లుల్లి తీసుకున్నానండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి, అస్సలు మిస్ చేయకూడదు వెల్లుల్లి అయితే. ఇక ప్రాసెస్ ఎలాగో స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసి ఒక మట్టి పాత్ర తీసేసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర కొంచెం వేసేసుకొని అవి చిటపట్లాడి వేగిన తర్వాత కొంచెం మినపప్పు వేసేసాను. తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి. పచ్చిమిర్చి ఇలా స్టార్టింగ్లోనే వేయడం వల్ల అవి మంచిగా వేగి మనకు అంత స్పైసీగా అనిపించదు. కర్రీ చాలా బాగుంటుంది. మనం కర్రీలో పచ్చిమిర్చి కూడా తినేసేయచ్చు అనమాట, పక్కకు పెట్టకుండా. ఈ పచ్చిమిర్చి చీలికలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు వేగనివ్వండి. మన ఛానల్లో ఇంకా సింపుల్ కర్రీస్ అయితే చాలా ఉన్నాయండి. అవి డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ అయితే లింక్స్ ఇచ్చేస్తాను. ఒకసారి ఆ సింపుల్ కర్రీస్ కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ వేసేసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా కాయలు తీసుకొని వచ్చి అవి వలిచి కొన్ని పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి అలాగే హెల్త్కి చాలా మంచిది కదండి గ్రీన్ పీస్, అందుకోసం అని చెప్పి ఇలా యాడ్ చేస్తున్నాను. ఈ గ్రీన్ పీస్ అయితే మీ ఇష్టం. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ పీస్ లేదు అంటే సీజన్ లేనప్పుడు దొరకవు కదా, అలాంటప్పుడు ఓన్లీ టొమాటోస్ వేసుకొని ఈ కర్రీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేనైతే కొన్ని పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసాను. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. ఓన్లీ టొమాటో కర్రీలాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి, త్వరగా వేగిపోతాయి. అలాగే చప్పగా లేకుండా కూడా ఉంటాయి అన్నమాట. మూత పెట్టేసామంటే కాసేపటికి మంచిగా వేగిపోతాయి. తర్వాత మూత తీసేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో ముక్కలు, ఆ టొమాటో ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. నేను ప్రతిసారి పచ్చి బఠానీ అయితే వేస్ట్ చేయనండి. ఇప్పుడు సీజన్ కాబట్టి అలాగే హెల్త్కి మంచిది కాబట్టి వేసాను. ఆ పచ్చి బఠానీ సీజన్ లేనప్పుడు ఓన్లీ టొమాటోతోనే చేస్తూ ఉంటాను ఈ కర్రీ అయితే. కొందరు టొమాటో కర్రీ అంటూ ఉంటారు. మా సైడ్ అయితే టొమాటో కారం, టొమాటో బజ్జీ అంటాం అనమాట మేమైతే. ఈ టొమాటో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి. కలిపేసి మూత పెట్టేసామంటే మంచిగా ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టడం వల్ల కొంచెం దూరకాయలైనా కూడా త్వరగానే మగ్గిపోతుంది. ఈ టొమాటో బాగా పండిన టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. బాగా పండిన టమాటాలు తీసుకోవడానికే ట్రై చేయండి. ఇలా మూత పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, బాగా వేగుతుంది టొమాటో.
ఇలా టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసేసుకోండి తగినంత. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. పసుపుతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ వేసాను. మీరైతే పసుపు అలాగే కొంచెం సాల్ట్ ఒకేసారి యాడ్ చేసేసుకోండి. నేను ఇంతకుముందు పచ్చి బఠానీ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా, అది చూసుకొని ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసాను. మీరు ఒకేసారి పచ్చి బఠానీ వేయించేటప్పుడైనా వేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే లాస్ట్లో యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మరొకసారి మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి. కాసేపటికి మూత తీసి చూసామంటే ఇలా బాగా మగ్గిపోయి ఉంటుంది టొమాటో. ఇంకా ఇందులో వేసే ఉన్నాయండి, వీడియో స్కిప్ చేయొద్దు. టొమాటో ఒకవేళ మరీ మెత్తగా మగ్గకపోతే గరిటతో ఒకసారి ఇలా బాగా మెదిపేసుకోండి. అప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది టొమాటో, ఇంకా మెత్తబడిపోతుంది. లేదు మాకు కొంచెం టొమాటోలు ఉన్నట్లే తినడం ఇష్టం అనుకునే వాళ్ళు అలానే ఉంచుకోవచ్చు. మెత్తగా మాకైతే నేను కొంచెం మెత్తగానే చేస్తానండి, లేదంటే పిల్లలు టొమాటోలు తీసేసి పక్కకు పెట్టేస్తారు కదా, అలా లేకుండా ఇలా మెత్తగా గరిటతోనే ఒకసారి మెదిపేస్తానమాట టొమాటో అంతా మగ్గిపోయిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి ఇంకా వేయాలని చెప్పాను కదండి, అదేంటంటే వేయించిన జీలకర్ర పొడి. ఆ వేయించిన జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా వేయించేసుకోండి కాసేపు. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవడం అంతే. ఈ టొమాటో గ్రీన్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి చేసుకోవడం ఎంత ఈజీనో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి సింపుల్ అండ్ టేస్టీ కర్రీస్ అంటే ఎవరికైనా చాలా ఇష్టమే ఉంటుంది కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.